కాపీ అయినా కోర్టు నుంచి. ఇది మా డాక్యుమెంటు, ఇది మాకు అమ్మినాథ్ అంది. మేము కోర్టు ఓఎస్ పార్టీ, ఇది కోర్టు కేసింది మెయిన్ షూటు. ఈ ఈసీలు సొసైటీ నుంచి, మేము కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఈ సొసైటీ ఎప్పుడు ఫంక్షన్లో ఉంది, ఎప్పుడు ఫంక్షన్ లేదని ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకున్న లెటరు, మేము హెచ్ఎండిఏకి ఇచ్చిన లెటరు, మున్సిపల్కి ఇచ్చిన లెటరు, మేము సొసైటీలో మెంబర్గా ఉన్న లెటరు. నా పరిస్థితి అన్నీ ఉన్నాయి. ఇంటి 2008 నుంచి 2023-24 వరకు ట్యాక్స్ కట్టిన పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కానీ నా పరిస్థితి ఇలా ఉంది. మేము ఎక్కడికి పోయినా ఏంటంటే కోర్టులో నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నా కానీ కింద ఎవరు పట్టించుకుంటలేరు. ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయం అవుతుంది. రాజకీయ నాయకుల అండతోటి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోవటం, పార్టీలను వాడుకోవటం, ఇలాంటి కబ్జాలు చేయటం ఇదే జరుగుతుంది. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కేకే న్యూస్. మరి ఈరోజు శ్రీనివాసరెడ్డి మన ముందున్నాడు. శ్రీనివాసరెడ్డి సమస్య ఏందయ్యా అంటే 2024 ఈ ఫ్లాట్ కొన్నాడు. 2004 కొంటే 2006 ఇంకోలకు రిజిస్ట్రేషన్ అయింది, అంటే ఇక్కడ డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. ఇక్కడ సమస్య ఏంటంటే డాక్యుమెంట్ ప్రకారం అన్ని కోర్టు ప్రకారం అన్ని పేపర్స్ అన్ని లీగల్ ఉంది. అసలు విషయం ఏంది ఆయన ద్వారా తెలుసుకుంది. అసలు ఏమైతుందన్న ఇలాంటి ఎప్పుడు కొన్నారు, ఎవరా మీరు, మళ్ళీ ఎవరు వచ్చారు? నేను 2004లో కొన్నా. 2003లో నాకు అమ్మిన అతనికి సొసైటీ అమ్మింది, శ్రీరమణ కోఆపరేటివ్ సొసైటీ. నేను 2008లో గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నా, చుట్టూ ప్రారిబెట్ రూమ్ వేసిన. అప్పటి నుంచి నేను 2023-24 వరకు మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా నేను హౌస్ ట్యాక్స్ కట్టిన. దీనికి నాది ఉందంగా నెంబరు 2021లో ఈశ్వర్రెడ్డి, ఎవరైతే కార్పొరేటర్ భర్త ఈశ్వర్రెడ్డి ఉన్నాడు, వాళ్ళకి మళ్ళీ ఇంకో నెంబర్ ఇచ్చారు, ఇదే ఇంటి నెంబర్ మీద. ఈ ఫ్లాట్ మీకు ఎప్పుడా మీరు ఈ 2004లో మీ ఫ్లాట్ మీకు ఎవరా మీరు? నాకు అమ్మింది భరత్ అనే అతను, భరత్ అమ్మిండు. మీ ఫ్లాట్ మళ్ళా మీ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళకి ఎట్లా అమ్ముడుపోయింది? అది వరకు అగ్రిమెంట్ చేయలేదు కదా? నేను చేయలేదు. మరి ఎట్లా అమ్ముడుపోయింది? అది యాక్చువల్ గా సొసైటీ అనేది 1998 వరకే ఉంది. అది 98 నుంచి 88 వరకు, 1988 వరకు, 88 నుంచి 93 వరకు సొసైటీ అండర్ డాక్యుమెంట్. 89లో డాక్యుమెంట్ తీసుకొచ్చారు. అది మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కోఆపరేటివ్ సొసైటీ నుంచి తీసుకోవడం జరిగింది, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి. అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూపెట్టా అది ఏమేమి పేపర్స్ మొత్తం చూపెట్టా. తర్వాత మాకు అది తెలియదు అసలు యాక్చువల్ ఇంకో డాక్యుమెంట్ ఉన్నది అనేది. 2016లో ఈశ్వర్రెడ్డి అనే అతను వచ్చాడు కొనడానికి, మాకు తెలియదు. మేము 2023 వరకు మేమే ఉన్నాం. 2023లో ఈశ్వర్రెడ్డి ఎంటర్ అయ్యాను. మేము మున్సిపల్ ఆఫీస్కి పోయి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే నెంబర్ ఉందని తెలిసింది. ఆ నెంబర్ని క్యాన్సిల్ చేయమని మేము అడిగాం. ఈశ్వర్రెడ్డికి ఎవరు అమ్మారు? ఈశ్వర్రెడ్డికి వేరే వాళ్ళు అమ్మారు. ఎవరు వాళ్ళు అమ్మింది? ఎవరు ఉన్నాయి మన దగ్గర డాక్యుమెంట్స్. ఓకే, అది చెప్పండి. సో ఆ 89లో సొసైటీ లేనప్పుడు సొసైటీ డాక్యుమెంట్ చెల్లదు కదా. సో మన సొసైటీ వాళ్ళు ఏం డాక్యుమెంట్లు మీకు కోర్టు వేరా? కోర్టు తీర్పు ఏమి ఇచ్చింది? కోర్టు ఏమేమి స్టే ఇచ్చింది మీకు? మేము హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టు ఏమి ఇచ్చిందంటే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఆపమని ఇచ్చింది. మేము ఇక్కడ ఒక 20 రోజులు తిరిగినాం లోకల్ గా హెచ్ఎండిఏకి. ఇక్కడికి వీళ్ళు తిరిగితే వీళ్ళు ఏమన్నా అంటే హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి హెచ్ఎండిఏ, మేము హెచ్ఎండిఏకి 2nd month లోనే పర్మిషన్ ఇద్దని రాసినాం. అయినా సరే హెచ్ఎండిఏ 8th month లో పర్మిషన్ ఇచ్చింది 2025లో. సో మళ్ళీ క్యాన్సిల్ చేయమని మేము ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మేము కోర్టులో ఆపమని వేసాము. అప్పుడు కోర్టులో జడ్జి లేక మాకు లేట్ అయింది. సో మేము హైకోర్టు పోయాము. హైకోర్టు ఏమన్నా అంటే కింది కోర్టులో ఇది ఉంది, అయినా సరే ఆపమని ఇస్తే వీళ్ళు ఏమన్నా అంటే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అన్నారు. హైకోర్టు అనాథరైజ్ కాదు, ఇది పర్మిషన్ ఉంది కాబట్టి ఆథరైజ్ మేము ఆపమన్నారు. సరే మళ్ళీ మేము హైకోర్టు పోయాము. హైకోర్టు ఏమన్నా అంటే within 4 weeks లో కింది కోర్టుని ఫైనల్ చేయమన్నది. మేము వేసిన అయ్యాని అంటే కింది కోర్టు ఇప్పుడు మాకేం ఇచ్చిందంటే ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేయొద్దు, అమ్మొద్దు, ఉన్నది ఏముందో అదే మెయింటైన్ చేయాలన్నారు. కోర్టు చెప్పినా కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు అది మేము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, టౌన్ ప్లానింగ్ మేము అతనికి లెటర్ ఇస్తాము, చూస్తాము, అదే చెప్తున్నారు. పని కావట్లేదు. నేను తిరగబెట్టి మొన్న
6వ తారీఖు నుంచి తిరుగుతున్నాం. మరి మేము ఇప్పుడు పోలీస్ సెక్రటరీ కూడా మీకు ఆర్డర్ కూడా వచ్చింది కదా, పోలీసు బంధువులతో కూడా మీకు ఇదంతా పని వర్క్ పోలీస్ స్టేషన్ అంతా ఉంది, మరి ఎందుకు ఆగుతలేదు పని? పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు ఏమంటారంటే ఇది మాది కాదు కదా, మున్సిపల్ వాళ్ళు ఆపాలని అంటున్నారు. మున్సిపల్ వాళ్ళేమంటారు? మున్సిపల్ పోతే మేము అతనికి లెటర్ ఇస్తాము, మాట్లాడతాము అంటున్నారు. లాస్ట్ చివరికి ఏమంటారు అసలు? ఇప్పుడు మీ సమస్య ఇప్పుడు స్టార్ట్ అయింది, మీరు తిరుగుతూనే ఉన్నారు, ఇక్కడ బిల్డింగ్ అయితేనే ఉంది, అమ్ముడు పోతూనే ఉంటే కలర్ అయితే ఇంకో నెలకైతే మొత్తం అంత పని అయిపోతుంది, ప్రవేశం కూడా జరిగింది, అన్ని జరిగిపోతాయి. అధికారులు అదే చూస్తున్నారు. కోర్టు అప్పుడు అతను టిఆర్ఎస్ లో ఉన్నాడు, అధికార బలాన్ని ఉపయోగించి అప్పుడు అదే చేసిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అదే చేస్తాడు. అధికారులు కూడా అంటే అప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంటారు. అవును, అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే అధికారంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ అతనికి సపోర్ట్ చేస్తారు మీరు అంటారు. అంటే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ పోతే టౌన్ ప్లానింగ్ ఏ మాత్రం రెస్పాన్స్ ఇస్తలేదు, ఆపుతారు, మాట్లాడతాము. ఇవన్నీ పేపర్ చూపెట్టారు కదా సార్, చూపెట్టినా కూడా లేదు. అదే మనం 7వ తారీఖు ఇచ్చిన ఇంతవరకు ఈ రోజు పోతే ఇంకా ఫైల్ తెప్పిలేదు, మేము ఫైల్ తెప్పియాలి, ఫైల్ తెప్పించి అతను నోటీస్ ఇస్తాము, చూస్తాము అని చెప్తున్నా. కమిషనర్ మేడం కూడా అంతే అంతే. ఈ మధ్యలో ఎప్పుడు కలిసి? నిన్న ప్రజావాణిలో కృష్ణారెడ్డి గారిని కమిషనర్ గారిని కలిశాను, ఆయనకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఏమన్నా అంటే ఇమీడియట్ గా ఆప్ చేయమన్నారు, కానీ వీళ్ళు ఆపరు. వాళ్ళు ఆపమంటారు కానీ ఆపుతలేరు. పైనుండి వస్తుంది ఆపమని, కానీ ఇక్కడ కింది నాయకులు మాత్రం అవసరం అయితే కమిషనర్ గారు ఏం చెప్పారంటే దాన్ని సీజ్ చేయండి. ఒకవేళ కృష్ణారెడ్డి గారు ఓకే ఆపమన్నాడు, సీజ్ చేయమన్నాడు, కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఆపమన్నాడు. ఎందుకు అవుతలేదు అంటారు మరి? వీళ్ళు అంతే పట్టించుకోవట్లేదు, రాజకీయ బలంతో, అంతే రాజకీయ అండతో. 320 తర్వాత మీరు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టారు, అప్పుడు మీరు కాంపౌండ్ వాళ్ళు పెట్టినా, రూమ్ వేసినాం, పర్మిషన్ తీసుకున్నాం, దానికి ట్యాక్స్ కడుతున్నాం, అన్ని కట్టినా కానీ ఇదంతా ఎవరైనా వస్తుంది. ఆయన 2023లో వచ్చింది దీంట్లోకి. ఓకే, చివరి ఏం చేయాలనుకుంటారు మీరు? మేము అధికారులకు అదే విన్నపం చేస్తున్నాం, కోర్టు ఆర్డర్స్ ని ధిక్కరణ చేయకుండా మాకు అది పని ఆపి ఇది చేయమని, న్యాయం చేయమని అడుగుతున్నాం. చూసినాం కదా ఈరోజు పరిస్థితి. ఒక ఫ్లాట్ కొనుక్కొని మనము ఏదైనా వేరే బతకడానికి వేరే స్టేట్కో వేరే కంట్రీకో ఇట్లా వేడా ఈ ఫ్లాట్ ఇటు ఉంది మనం ధీమతో మనం ఉంటే ఆ గోడ పెట్టి మీటర్ పెట్టి రూమ్ పెట్టినా కానీ 5-10 ఏళ్ళకి వస్తే భూమి గాయబ్, కాకులు గద్దలు ఎత్తుకపోయినట్టు అవుతుంది పరిస్థితి. ఎక్కడనే ఉండే వ్యక్తి ఈరోజు పేపర్లు పట్టుకొని చెప్పులు బూట్లు అరుగుతున్నాయి, అందరూ తిరుగుతుండు, 3 సంవత్సరాలకి 3 ఏళ్ళు తిరుగుతుండు, చెప్పులు అరుగుతున్నాయి. ఆ పని అవుతలే, పని నడుతూనే ఉంది. ఇంకొక 2-3 నెలలకు వస్తే కలర్ వేస్తారు, అన్నైపోతే ఇళ్ళ నమ్ముడు పోతాయి. ఇది ఇలాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా అదే పరిస్థితి. మున్సిపల్ కమిషన్ దగ్గరికి వెళ్ళాట, టౌన్ ప్లాన్ దగ్గరికి వెళ్ళాట, లీడర్ దగ్గరికి వెళ్ళాట, కోర్టు హైకోర్టు ఇవేం పనిచేస్తలేవు. తీరికడికి వచ్చే వరకు మళ్ళీ వీళ్ళ గల్లీ రాజకీయం అవుతుంది, మున్సిపల్ రాజకీయం అవుతుంది, టౌన్ రాజకీయం అవుతుంది. ఇది శూన్యం పని, ఏం లేదు. ఇట్లాంటి పాపం గరీబోళ్ళు రూపాయి జమ చేసుకొని ఫ్లాట్ కొనుక్కుంటే గద్దలు ఎతకబడే పరిస్థితి అవుతుంది. ఇట్లాంటి వ్యవహారాలు, ఇట్లాంటి భూములు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలకు వచ్చి భూమి కబ్జాలు చేసుకోవాలి, భూములు కాపాడుకోవాలి. భూముల కోసమే, ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఇంకో పార్టీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎవరో కాదు, వాళ్ళు అమాయకుల భూములు చూసుకోవాలి, గరీబుల భూములు చూసుకొని ఆయన వెనక ముందు ఎవరు ఉంటారు కాబట్టి మరి వాళ్ళ మీద దాదాగిరి చేసుడు, వాళ్ళని బెదిరించుడు, వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు దాడులు చేపించుడు, ఈ రకం జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇదే ఏరియాలో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది కూడా మీకు ముందు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాము. కేకే న్యూస్ తెలంగాణ ద్వారా చాలా కబ్జా భూములు కానీ భూ కబ్జాలు కానీ ఇట్లాంటి వాళ్ళు కొని వాళ్ళు బయటకు పోతే ఆ భూమి ఎట్లా కబ్జాలు అని కూడా మేము నెక్స్ట్ ఎపిసోడ్ చూపిస్తాము. ఇంకా కూడా ఈ పేపర్స్ కాక ఇంకా కూడా అన్న దగ్గర పేపర్స్ ఉన్నాయట, ఆ పేపర్స్ కూడా మేము లైవ్లో చూపెట్టడం జరుగుతుంది. అదే ప్రకారం ఇది ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేసినాము, ఇంకా చూద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. 11 లైక్స్. ఇట్లాంటి బాధ్యతలు ఎవరు వచ్చినా మా దగ్గరికి మా కేకే న్యూస్ తెలంగాణ ద్వారా ఖచ్చితంగా న్యాయం చేసి ఉంటుంది. ఏమున్నా కానీ, ఎందుకంటే స్టార్టింగ్ ఏమైంది, మధ్యలో ఏమైంది, ఎండింగ్ ఏమైంది కూడా మొత్తం చూపిస్తాము. దాంతో ఎవరే కానీ ఈ అన్నాను కాదు, ఎవరు వచ్చినా మేము వాళ్ళకి న్యాయం చేస్తాం మా కేకే న్యూస్ ద్వారా. ఇది చెప్పు జరుగుతుంది. 11 లైక్స్. థ్యాంక్ యూ.